భారతదేశం ప్రస్తుతం ఒక వింతైన మరియు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. రోజును మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళితే స్టాక్ లేదు అనే బోర్డు కనిపిస్తోంది, కానీ ప్రభుత్వం మాత్రం సరఫరాలో ఇబ్బంది లేదు అని చెబుతోంది. ఈ రెండు పరస్పర విరుద్ధమైన మాటల మధ్య అసలు సత్యం ఎక్కడో అన్ఫోల్డ్ అవ్వాల్సి ఉంది. అసలు మన వంటగది వరకు వచ్చే ఎల్పీజీ సిలిండర్ వెనక ప్రపంచ దేశాలు ఆడుతున్న చదరంగం ఏంటో మనం లోతుగా విశ్లేషించాల్సి ఉంది. భారతదేశం తన మొత్తం అవసరాలలో దాదాపు 55 నుండి 60% ఎల్పీజీని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. మనం ఎక్కువగా సౌదీ అరేబియా, ఖతార్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలపై ఆధారపడతాము. అయితే ఇప్పుడు సమస్య ఆ దేశాలతో కాదు, ఆ దేశాల నుండి మన దేశానికి గ్యాస్ మోసుకొచ్చే సముద్ర మార్గాలతో వచ్చింది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ కేవలం రెండు దేశాల మధ్య పోరాటం కాదు, ఇది ప్రపంచ దేశాల ఇంధన సరఫరాపై జరుగుతున్న దాడి. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనే సముద్ర మార్గం ఇప్పుడు ప్రపంచానికి ఒక ఉరితాడులా మారింది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తామని హెచ్చరించింది. ఈ చిన్న సముద్ర మార్గం గుండానే ప్రపంచవ్యాప్త చమురు మరియు గ్యాస్ సరఫరాలో 3వ వంతు జరుగుతుంది. ఒకవేళ ఇరాన్ ఈ దారిని మూసివేస్తే భారత్కు వచ్చే గ్యాస్ నౌకలు దారి మళ్లించబడాలి లేదా ఆగిపోవాలి. ఇప్పటికే బీమా కంపెనీలు ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు ఇన్సూరెన్స్ ప్రీమియంలను 500% పెంచేశాయి. దీనివల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కో గ్యాస్ నౌక భారత్కు చేరడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు 3 రెట్లు పెరిగింది. ఈ పెరిగిన భారాన్ని చమురు కంపెనీలు భరించలేకపోతున్నాయి. అందుకే అవి మెల్లమెల్లగా ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక మన దేశం లోపల ఉన్న పరిస్థితులను గమనిస్తే ఇండియాలో ఎల్పీజీ నిల్వ సామర్థ్యం, స్టోరేజ్ కెపాసిటీ చాలా తక్కువ. పెట్రోల్ మరియు డీజిల్ నిల్వ చేయడానికి మనకు భూగర్భ గిడ్డంగులున్నాయి, కానీ గ్యాస్ నిల్వ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఎల్పీజీ నిల్వలు కేవలం 10 నుండి 12 రోజులకు మాత్రమే సరిపోతాయి. అంటే ఒకవేళ అంతర్జాతీయ సరఫరా పూర్తిగా నిలిచిపోతే కేవలం 2 వారాల్లో దేశం మొత్తం హాహాకారాలు మొదలవుతాయి. ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు బడా వ్యాపారులు మరియు గ్యాస్ ఏజెన్సీల యజమానులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే ఆశతో ఉన్న స్టాక్ను బయటకు తీయకుండా గోదాముల్లోనే దాచిపెడుతున్నారు. దీనివల్ల సామాన్యుడికి గ్యాస్ దొరకడం గగనమైపోతోంది. బుక్ చేసిన వారం రోజులకైనా సిలిండర్ రాకపోవడానికి అసలు కారణం ఇదే. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $125 దాటిపోయాయి. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రోజురోజుకూ పడిపోతోంది. మనం దిగుమతి చేసుకునే ప్రతి కిలో గ్యాస్కు మనం అదనంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం సబ్సిడీలను పెంచకపోతే ఏప్రిల్ 1 నుండి గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం ఉన్న ధర కంటే $300 నుండి $400 పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. గ్యాస్ ధర పెరిగితే దాని ప్రభావం రవాణా రంగం మీద, తర్వాత హోటల్ మరియు ఆహార రంగం మీద పడుతుంది. సామాన్యుడి భోజన థాళీ ధర కూడా దీనివల్ల 20% పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద కోట్లాది మంది పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరల వల్ల ఆ సిలిండర్లు కేవలం మూలపడిపోతున్నాయి. పేద ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యి వైపు మళ్లుతున్నారు. ఇది పర్యావరణానికి మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యానికి కూడా హానికరం. కానీ గ్యాస్ కొనలేని స్థితిలో ఉన్న సామాన్యుడికి వేరే దారి లేదు. మనం డిజిటల్ ఇండియా అని ఎంత గొప్పలు చెప్పుకున్నా ప్రాథమిక అవసరమైన వంట గ్యాస్ విషయంలో మనం ఇంకా పరాయి దేశాల మీద, అంతర్జాతీయ రాజకీయాల మీద ఆధారపడడం మన వ్యవస్థలోని అతిపెద్ద లోపం. మన దేశంలో ఉన్న గ్యాస్ నిక్షేపాలను వెలికితీయడంలో మనం విఫలమయ్యాం. కృష్ణా, గోదావరి బేసిన్లో ఉన్న గ్యాస్ నిక్షేపాలను వెలికితీసే బాధ్యతను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించినా అవి తమ లాభాల కోసం ఉత్పత్తిని నియంత్రిస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం గ్యాస్ రేషనింగ్ అనే కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. దీని ప్రకారం ప్రతి కుటుంబానికి నెలకి 1 సిలిండరే ఇస్తారు. అంతకంటే ఎక్కువ కావాలంటే ఎటువంటి సబ్సిడీ లేకుండా పూర్తి మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు ఉన్న చోట నెలకి 1 సిలిండర్ సరిపోదు. ఇది సామాన్యుల మధ్య ఘర్షణలకు దారితీసే అవకాశం కూడా ఉంది. విదేశీ శక్తుల కుట్రల విషయానికి వస్తే కొన్ని దేశాలు భారత్ను ఆర్థికంగా దెబ్బతీయడానికి ఇంధన సరఫరాను ఒక ఆయుధంగా వాడుతున్నాయి. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి ఓపెక్ కావాలనే ఉత్పత్తిని తగ్గించి ధరలను పెంచుతోంది. భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థను మందగించడమే వీరి ప్రధాన ఉద్దేశ్యం. మనం ఈ ఉచ్చులో చిక్కుకోకుండా ఉండాలంటే మనం వెంటనే ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లాలి. గ్రీన్ హైడ్రోజన్, బయోగ్యాస్
మరియు సోలార్ కుకింగ్ వైపు అడుగులు వేయడం ఇప్పుడు అత్యవసరం. లేదంటే మన వంటగది తాళం చెవి ఎప్పుడూ వేరే దేశాల చేతుల్లోనే ఉంటుంది. చివరిగా మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఈ గ్యాస్ కొరత అనేది కేవలం తాత్కాలికమైనది కాదు. ఇది ఒక దీర్ఘకాలిక సమస్యకు సంకేతం. యుద్ధం ఎక్కడో జరుగుతుండొచ్చు, కానీ దాని ప్రభావం మీ ఇంట్లోని స్టవ్ మీద పడుతోంది. ధరల పెరుగుదల అనేది కేవలం పుకారు కాదు, అది ఒక కఠినమైన వాస్తవం. ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. నిల్వలు లేకపోవడం, సరఫరా గొలుసులో అంతరాయాలు మరియు అంతర్జాతీయ రాజకీయాల ఒత్తిడి కలిసి మన దేశాన్ని ఒక ఇంధన సంక్షోభం వైపు నెడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మీరు చెయ్యగలిగింది ఒకటే: పరిస్థితిని అర్థం చేసుకోవడం మరియు వనరులను పొదుపుగా వాడుకోవడం. ఎందుకంటే సత్యం ఎప్పుడూ పైకి కనిపించేంత సరళంగా ఉండదు. దాని వెనక ఎన్నో పొరలుంటాయి. ఆ పొరలను విప్పి చూసినప్పుడే మనకు అసలు నిజం బోధపడుతుంది. ఈరోజు మనం చర్చించుకున్న ఈ విషయాలన్నీ రాబోయే ప్రమాదానికి ముందస్తు హెచ్చరికలు మాత్రమే. రేపటి రోజున గ్యాస్ సిలిండర్ దొరకడమే ఒక యుద్ధంలాగా మారబోతోంది. అప్పుడు సిద్ధంగా ఉండడం తప్ప మనం చెయ్యగలిగింది ఏమీ లేదు. ఇది మన వంటగదిపై జరుగుతున్న నిశ్శబ్ద దాడి, మరియు మనం దీన్ని ఎదుర్కోవడానికి మానసికంగా మరియు ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి.